హలో డ్యూడ్స్. సో ఈరోజు వచ్చేసి నేను పెసరట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. అది నా స్టైల్లో నేను ఎలా అయితే చేస్తానో అది పోస్ట్ చేస్తున్నా. అండ్ అది మీకు రాదా అంటే మీకు వచ్చు నాకు తెలుసు, కానీ నా స్టైల్లో నాకేం వచ్చో మీకు చూపించడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. మేబీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ వీడియో ఫుల్గా చూడండి. మంచి క్రిస్పీ పెసరట్లు అయితే మీకు రెడీ అయిపోతాయి. సో చేసేద్దామా? లెట్స్ గో. ముందుగా మనం నైటే పెసలు నానబోసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్లో ఉన్న పెసలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను పడుకునే ముందు అయితే నానబెట్టుకుంటా. దీంట్లో నేను రైస్ కూడా యాడ్ చేశాను. ఇంకా అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. అవి ఎంతెంత వేసుకోవాలో చూపిస్తాను. నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను. దీన్ని మేము తవ్వ అంటాము. సో నేను ఒక తవ్వ పెసలు వేసుకున్నాను. అండ్ ఈ చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. అంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఫుల్గా వేసుకోక్కర్లేదు. ఇది కొంచెం పెద్దగా ఉంది. నేను తీసుకున్నది అయితే దీని మీద కొంచెం చిన్నగా ఉందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కోసం నేనైతే చూపిస్తున్నా. ఇలా ఓవర్ నైట్ కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. నేను పప్పు ఇంత లేదు, మార్నింగ్కి ఇంతలా ఎక్స్పాండ్ అయింది. అండ్ 3 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నా. ఇది ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అండ్ బాగా నీళ్ళలాగా అయితే చేయకూడదు, కొంచెం గరుగ్గానే గట్టి బ్యాటర్ లానే చేసుకోవాలి. కావాలంటే తర్వాత మీరు వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. సో గట్టిగానే వేయండి, బాగా పలుచగా అయిపోతే సరిగా పెసరట్లు రావు. అండ్ నేను ఒక 6 పచ్చిమిర్చి అయితే దాంట్లో వేసుకుంటున్నాను. మీ కారానికి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఇదైతే పెద్ద కారంగా ఉండదు, ఇన్ని వేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే పెసరు కొంచెం వగరగా ఉంటాయి కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. నా స్టైల్లో మీకు చూపిస్తున్నా, మీరు ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చూపిస్తున్న వేలంత అల్లంని అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నా. ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఒక 2 times అయితే నేను గ్రైండ్ చేశాను. ఒకేసారి వేస్తే సరిగా నలగకుండా మిక్సీ ఆగిపోతూ ఉంటుంది. సో అందుకని 2 times అయితే నేను గ్రైండ్ చేశాను. తర్వాత నేను ఇలాంటి లోతుపాటి గిన్నె అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి సరిపడా. సో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది 1 time చేశాను. దీన్ని గిన్నెలో పోసుకుంటున్నా. అలానే 2వ టైం కూడా మిక్సీ పట్టుకోండి. ఇలా ఈ విధంగా గట్టిగా బ్యాటర్ అయితే ఉండాలి, మరీ పల్చగా చేస్తే సరిగా రాదు. అండ్ ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే చుట్టుపక్కల ఉన్నదంతా మళ్ళీ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. వేసుకొని మంచిగా ఇలా చక్కగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోండి. అలా మీకు సరిపడా వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. నేను ఇలా చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో నేను ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాను. అలానే జీలకర్ర కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో విధంగా కూడా చేస్తారు పెసరట్లు, ఇది మేము రెగ్యులర్గా చేసుకునే. సో ఇలా వాటర్ జల్లితే వేడెక్కిందో లేదో తెలుస్తుంది. ఇలా వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో ఇలా దోశ వేసుకొని దాన్ని ఈవెన్గా మొత్తం ప్యాన్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ పెసరట్టు. నాకైతే ముందు వచ్చేది కాదు,
పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా. మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా షేర్ చేస్తాను. ఇది మా స్టైల్ అనమాట. అండ్ నా షార్ట్స్ అండ్ నా కమ్యూనిటీ ఫాలో అవ్వండి. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకొని అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని స్ప్రింకిల్ చేయండి. కొద్దిగా లైట్గా కాలాలి. ఆ తర్వాత ఆయిల్ వేయండి. ఫస్టే ఆయిల్ వేస్తే సరిగా ఉడకదని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. సో ఆయన చెప్పినట్టే నేను అలా చేస్తున్నా. ఎడ్జెస్లో ఎక్స్ట్రాస్ ఉంటే ఇలాగా అట్ల కర్రతో ఈవెన్గా చేసేయండి. అప్పుడు ఇంకా ఫ్లాట్గా మంచిగా వస్తాయి. సో ఇలా కాసేపు కాలిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఆయిల్ స్ప్రే చేయండి. మొత్తం ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఉడకదనమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అయిన పెసరట్టు రెడీ. చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ ఉల్లి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు నచ్చిన చట్నీలతో వేసుకొని తినేయడమే. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. గట్టిగా